బీహార్లో బస్సు ప్రమాద వార్త విని నెల్లూరులోని మృతుల కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన తూమా పద్మావతి మరణం గురించి తెలిసి ఆమె అత్త, మామలు బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి ఆధారమైన ఒక్క కోడలను కోల్పోయామని ఆ వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ వయసులోనే తల్లికి బిడ్డలు దూరం అయిపోయారు. బంగారు తల్లి, నాకెంత పని చేస్తావని అనుకోలేదు తల్లి. ఊరో పోతుంటే ఎందుకు నువ్వు బాగుంటావా? నా బంగారు తల్లి, నా బిడ్డల్ని నా మనవరాళ్ళని ఏం చేశాను, ఏం చేశాను. కోడలు పద్మ కొవ్వూరులోనే ఉంటా ఉన్నారు. ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ పోవాలని అంటున్నారు. అన్నీ ఇక్కడి నుంచి పోయింది కానీ మాకు తెలియకుండా అని యాత్ర బండి పోయారంట. పోయి అక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగి రైతులు నిన్న ఈ రకంగా బిడ్డలు అంత బాబా ఇలాగ చేసేసి మమ్మల్ని అన్యాయం చేసుకుంది. మా బాధ ఎవరు చూడాలి, ఎక్కడ ఏ మాకే ఉండేవాళ్ళు చేసిన వాళ్ళు పూటకి ఆ పింఛన్ వస్తే ఆ పింఛన్తో తింటాను ముసలి